నమస్తే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయోర్ విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అంటారు. అంటే శివుడు విష్ణువు వేరు కాదని ఈ శ్లోకం ఉద్దేశం. కార్తీక పౌర్ణమి రోజు శివ పూజకి ఎంత విశిష్టత ఉందో విష్ణు పూజకి కూడా అంతే విశిష్టత ఉంటుంది అని చెప్తారు. సో ఈ కార్తీక పౌర్ణమి రోజు శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని తలుచుకోబోతున్నాం. అదేవిధంగా వాళ్ళని ఒకసారి కీర్తించబోతున్నాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు చేతన, మనతో పాటు ఉన్నారు వల్లి గాయత్రి, మనతో పాటు జాయిన్ అవుతున్నారు శృతి, మనతో ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీ గాయత్రి మనతో పాటు ఉన్నారు. వీళ్ళందరూ మీ అందరికీ సుపరిచితులే, ఎందుకంటే రకరకాల పాటలతో మీ ముందుకు వచ్చారు. వాళ్ళ గాత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు కూడా. సో ఈరోజు శివుణ్ణి కీర్తిస్తూ విష్ణువు గురించి మన స్టూడియోలో పాడబోతున్నారు. అదేవిధంగా చేతన మంచి క్లాసికల్ డాన్సర్ కూడా, తను అద్భుతంగా డాన్స్ చేస్తారు. ఆమె చేయబోయే డాన్స్ని కూడా ఈరోజు మనం ప్రోగ్రాంలో చూడబోతున్నాం. సో వెల్కమ్ అండి సాక్షి స్టూడియోకి నలుగురికి కూడా. సో మీ నలుగురు చూడ్డానికి కూడా అసలు సిసలైన క్లాసికల్ సింగర్స్ లాగా అద్భుతంగా ఉన్నారు. మీ ముగ్గురు అయితే ఒకేలా కూడా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, సో ఎలా మొదలు పెట్టబోతున్నారు? అన్నిటికీ మొదటి వినాయకుడి పూజే కాబట్టి వినాయకుడి పాటతో. ఓకే, షూర్. గాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ గుహ్య ప్రవరాయ గురవే గురగుణవే గురుదైత్య కళక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురుభాఖండ ఖండకాయ गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीशाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री गणेशाय धीमहि. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. ఈ పాట లేనిదే అసలు ఏది మొదలు కాదేమో కదా, అంత అందరికి మనసులోకి ఉంది ఆ పాట. అండ్ మీ గురించి చెప్పండి ఒకసారి. మీ నలుగురు కలిసి ఒక పాట చేశారు, ఆ పాట చాలా అద్భుతంగా ఉంది ఆ వీడియో చూస్తుంటే. తెలుగులో ఇంత పాపులర్గా అండ్ ఆ భక్తి ప్రపత్తులతోటి ఈ మధ్య కాలంలో వచ్చిన వీడియో అదేనే, చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. సో మచ్. ముందుగా సాక్షి టీవీకి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇంత మంచి ఉద్దేశంతో మమ్మల్ని పిలిచినందుకు. కార్తీక పౌర్ణమి పర్వదినం రోజు మా నలుగురిని, మా వీడియో ద్వారా మా నలుగురిని ఇలా సాక్షి టీవీ ద్వారా ప్రేక్షకులకి పరిచయం చేసినందుకు, మా వీడియోకి వచ్చిన రెస్పాన్స్ కి మీ దగ్గర సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎవరి ఐడియా అది? ఫస్ట్ వీడియో చేయాలి, అలా నా రూపాల్లో కనిపించాలి అన్నది గ్రీన్ సిగ్నల్. అవునా? గ్రీన్ సారీ. ఓకే, మేము ఒక కాన్సెప్ట్ చేయాలనుకుని స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ అది. దీనికంటే ముందు ఒక ట్రయల్ వర్షన్ కింద ఒక వీడియో చేసాము, మైత్రిం భజత. అది కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది. సో ఓకే, మనలో సింక్ బాగుంది, ఆన్ స్క్రీన్ సింక్ కూడా ఉంది అని చెప్పి ఈ కాన్సెప్ట్ తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచించా. ఎలాగో అందరికీ భక్తి అనే ఒక పరిచయం ఉంటుంది కాబట్టి సరే దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ ఒక కాన్సెప్ట్ చేద్దామని స్టార్ట్ చేసింది అన్నమాట. కానీ నేను యాక్చువల్లీ నలుగురు చేశారు అనుకోలేదు ఆ వీడియో చూసినప్పుడు. ఒకళ్ళేనేమో 4 రూపాల్లో కనిపించారేమో అనిపించింది. ఇది చాలా మంది చెప్పారు, చాలా మంది వీడియో అన్నారు. చూసి మీరు నలుగురు సిస్టర్స్ లా ఉన్నారు, ఒకలే చేశారా లేకపోతే నలుగురు చేశారా ఏమిటి అని అన్నారనమాట. చాలా మంది చెప్పారు. అదే పోలికలు ఇంచుమించు ఒకలా ఉంటాయి. రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి శివుడిని తలుచుకుంటూ ఏదైనా శివ 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 అనరాధా శివ 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 అనరాధా శివ 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 అనరాధా ఓరి
భవ భయ బాధల నడచుకోరదా శివ శివ శివయనరాదా ఓరి భవ భయ బాధల నడచుకోరదా శివ శివ శివయనరాదా. సో చేతన మీరు యాక్టర్ కూడా కదా, అండ్ ఇలాంటివన్నీ పాటలు డాన్స్ ఇవి చేస్తున్నారు కదా, సో ఏంటి మీ జర్నీ ఎలా ఉంది? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? బేసిక్గా మళ్ళీ నేను పెళ్ళయ్యాక కూడా నేను చేశాను ప్రాజెక్ట్స్. తర్వాత పాప వల్ల మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిందంటే ఇంకా ఈ ప్రాజెక్ట్తోనే మళ్ళీ. ఇంత కాన్సెప్ట్ తీసుకొని చేసినప్పుడు అమ్మవారి గురించి చాలా మంది చేశారు, బట్ మేము ఆ వేషధారణలో మేము ఉండి చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా అమ్మవారికి వంక పెట్టేలా ఉండకూడదు. అది మనం అవమానించినట్టు ఉంటుంది. ఇలా చేశారేంటి అండ్ కంటెంట్ రాసుకోవడము ఇదంతా ఒక ఎత్తు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడము, మీరు అనుకున్నది యాజ్ ఇట్ ఈస్ గా చూపించడము అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్ పని అది. సో బట్ అందరూ మామూలుగా చెప్తారు ఇట్స్ అ టీమ్ వర్క్ అండి, టీమ్ వర్క్. యాక్చువల్లీ టీమ్ వర్క్. అలాగే మా మేకప్ పర్సన్ పొద్దున 4 మొదలయ్యాయి మా వర్క్స్. ఫస్ట్ నా అవతారమే అనమాట, లక్ష్మీదేవిది. ఆ వెనకాల దీపాలు ఎలా వెలుగుతున్నాయి, లక్ష్మి అంటే వైభవం కదా. లిటరలీ అంత లైవ్ గా మేము చేయాలని చెప్పి మేము ఏమీ సెటప్ చేయలేదు. ఒరిజినాలిటీని అలా మా డిఓపి వాజ్ వెరీ స్ట్రిక్ట్. ఎందుకంటే ఏది కూడా ఇది తీసుకురావద్దు, అన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ పెడదాము, ఇంక్లూడింగ్ పువ్వులు, ఆర్ట్ సెటప్ అంతా కూడా బిందు గారు, మా ఆర్ట్ డిపార్ట్మెంట్ బిందు గారు, వంశీ గారు, వాళ్ళిద్దరూ పొద్దున్నే 4 o'clock వచ్చి అన్నీ అంటే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి తెచ్చుకొని అన్నీ కూడా అలా ఓన్గా చేసుకొని చేసిన ప్రాజెక్ట్. సో అందుకనే నాకు తెలిసి స్క్రీన్ మీద అంత లైవ్లీగా ఏది కూడా ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్ కాదు. మెడలో మాలలు, ఇప్పుడు చండీమాత ఎంఎల్ గాయత్రి ఆవిడ ఆభరణాలు ఇవన్నీ వెతికితే ఆవిడ మందారమాల వేసుకోవాలి. ఇప్పుడు మందార పువ్వులు ఎక్కడ దొరకాలి? అన్ని మందార పువ్వులు, బిల్వ పత్రాలు వేసుకోవాలి పార్వతీదేవిగా. అలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అన్ని రాసుకొని పొద్దునే మార్కెట్కి వెళ్ళి అంటే మనం పూజ చేస్తే ఎలా పువ్వులన్నీ తెచ్చుకుంటాం అమ్మవారికి, అలాగా వెళ్ళి వాళ్ళు తెచ్చుకొని. అండ్ అమ్మవారిని గురించి చేశారు, అన్ని రూపాల్లో కనిపించారు, మరి ఆవిడ్ని కీర్తిస్తూ ఏదైనా పాట? తప్పకుండా. శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనాన్, శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనాన్, చారణాదిమగీత వైభవ పూరితాఖిల ధిక్తతే, శారదే కరుణానిధే సకలానవాంబ సదా జనా. చాలా బాగా పాడారు. నెక్స్ట్ ఏం పాడతారు? మీరు విష్ణుమూర్తిని శివుడిని కలుపుతూనే ఈ ప్రోగ్రామ్ ఎలాగో అందరికీ శివాయ విష్ణు రూపాయ అని చెప్పారు. ఒక కీర్తనలో సమస్త దేవుళ్ళు అందరూ కనిపించే కీర్తన ఒక నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఓకే, సో మొదలే శివరామకృష్ణతో మొదలవుతుంది అనమాట. శివరామకృష్ణ గోవింద నరహరి నారాయణ కాశీ విశ్వనాథ, శివరామకృష్ణ గోవింద నరహరి నారాయణ కాశీ విశ్వనాథ, శివరామకృష్ణ. పండరిపురవాస శ్రీ పాండురంగా, పండరిపురవాస శ్రీ పాండురంగా, చిదంబరేశ శ్రీ నటరాజ, శ్రీతజన పరిపాల నవగ్రహ రూప, శ్రీతజన పరిపాల నవగ్రహ రూప, పార్వతి సుకుమార గణపతి స్కంద, పార్వతి సుకుమార గణపతి స్కంద, శివరామకృష్ణ గోవింద నరహరి నారాయణ కాశీ విశ్వనాథ,
శివరామకృష్ణ. చాలా బాగుంది. సో చేతన మీకు మంచి డిక్షన్ ఉంది అండ్ మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్ అండ్ మంచి స్పాంటనిటీ ఉంది. సో మీకోసమే చాలా రోల్స్ రాసుకోవచ్చు. అయ్యో అవును, మేబీ చాలా రోల్స్ రాశారు అండ్ తను చాలా యాక్ట్ చేసింది కూడా. కొన్ని ఇంకా తెర వెనక ఉన్నాయి. మెనీ అప్డేట్స్ కమింగ్ సూన్. అవునా? యా, మళ్ళీ సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. బాలు గారు ఎప్పుడు చెప్తుండేవారు, మనకి ఎన్నన్నా ఉండొచ్చు, ఇంట్లోనో లేకపోతే బయటో ఎక్కడో ఏమైనా చాలా ట్రోల్స్ ఇవన్నీ చూసుంటాము, కానీ చెప్పులు విడిచి గుళ్ళోకి ఎలా వెళ్తామో బయట స్టూడియో బయట కష్టాలన్నీ వదిలేసి మైక్ పట్టుకొని పైకి వెళ్ళి చక్కగా పాట పాడేయండి అన్నీ పోతాయి అని చెప్తుండేవారు. నిజం. సో కలిసి పాడతారా? ఇంకొక పాట విడిగా పాడతారా? కలిసి పాడతారా? ఓకే. ఓం నమః శివరుద్రాయ, ఓం నమో స్థితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ధమ ధమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ, సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి, నీ పాదముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాసి, హే సుపుల సుఖాని దారిగా సుక్కలతి వాసి నీదిగా చూడసక్కని సామి దిగినాడురా ఏసైరా ఊరు వాడా దండోరా. ఓం నమః శివ జయ జయ జయ, ఓం నమః శివ జయ జయ జయ, ఓం నమః శివ go to the trance and say జయ జయ జయ, sing along and sing Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai, Om's the one we always pray. Save our worlds and take and pain away. Jai Jai Jai, sing along and sing Shiva Shambho all the way. క్లాసికల్ పాడుతున్న వాళ్ళకి ఇలాంటివి కొంత ఈజీ అవుతాయా, లేదంటే అది వేరే ఇది వేరే కంప్లీట్? అంటే అది క్లాసికల్ అనేది ఒక బేస్ పిల్లర్ లాంటిది, అది నేర్చుకుంటే ఇంకేదన్నా ఈజీ. ఓకే, ఇది కొంచెం ఫ్యూజన్ లో అనిపిస్తుంది కదా. కానీ కొంతమంది బాలు గారు లాంటి లెజెండ్స్ కి ఏంటంటే పుట్టుకతోనే అన్నీ వస్తాయి. బట్ మీరు అన్నట్టు యాజ్ గాయత్రి సార్ అది బేస్. ఎందుకంటే ఏ పాట అయినా శృతి, ఒక లయ, ఒక ఈ టెంపో ఇవన్నీ కావాలి కాబట్టి అదే మనకు నేర్పిస్తుంది. అన్ని ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ నేర్చుకోకపోతే రాదని లేదు, మళ్ళీ అదే అది మన బ్లడ్ లో మన బ్రెయిన్ లో ఉంటే ఏమి నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జామ్ కి చదువుకొని వెళ్తే ఎంత ఈజీగా ఉంటుందో పాట పాడడానికి సంగీతం నేర్చుకుని వెళ్తే అంత ఈజీగా ఉంటుంది. ఓకే. పౌర్ణమిలో సాంగ్ పాడగలరా? భరత వేదమున. వై నాట్? అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది, నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి, తానువైన ప్రాణధౌని చెంతకు చేరుతున్నది. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదీశ, శివ నివేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ. సో నెక్స్ట్ ఏం పాడతారు? సౌరాష్ట్ర సుందరం సోమనాథీశ్వరం, శ్రీశైల మందిరం శ్రీమల్లికార్జునం, ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం, వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం, అమరలింగేశ్వరం వామలింగేశ్వరం, కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం, త్రయంబకాధీశ్వరం నాదలింగేశ్వరం, శ్రీ
केदारलिङ्गेश्वरम् अग्निलिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकम् आत्मलिङ्गात्मकम् अखिललिङ्गात्मकम् अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् महाप्राणदीपं शिवं शिवं भज मञ्जुनाथं शिवं ओ शिवं సో మచ్ కనెక్ట్ దిస్ టు అవర్ అర్గళ స్తోత్రం. ఇవన్నీ మేము చాలా వెతికి ఆ అమ్మవారిగా చేసినప్పుడు రమ్యకృష్ణ గారి ఆవిడ ఏమంటారు ఆవిడ పోజెస్ ఎలా ఉన్నాయి, ఆవిడ గాంభీర్యం, కళ్ళు ఎలా పెట్టాలి, ఉగ్ర దేవుళ్ళు సినిమాలో సో ఎలా ఎలా ఉన్నాయని మేము అలాగే అనుకుని అదేంటో చంద్రముఖిలో పూర్తిగా చంద్రముఖిలా మారింది అన్నట్టు మేము పూర్తిగా అమ్మవారిలా మారిన మేము అలా చేయగలిగాము. ఆ రోజు మేకప్ అంతా అయిపోయిందండి, మా పేరెంట్స్ మేము వీడియో కాల్ చేస్తున్నాం, మళ్ళీ వాళ్ళ మదర్కి ఫోన్ చేసింది అనమాట. చేయగానే ఆంటీ పాపం అమ్మవారు వచ్చేసింది, అమ్మవారు వీళ్ళమ్మగారు కూడా చూడగానే దండాలు పెట్టేసుకుని హారతులు. అంటే నాట్ టు ఎగ్జాజరేట్, ఇది ఏదో మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోవడానికి చెప్పే మాటలు అస్సలు కాదు. త్వరలో వీ విల్ రిలీజ్ అవర్ పోస్టర్స్. నిజంగా అంటే మాకు కళ్ళల్లో నీళ్లు తెప్పించిన విషయం ఏంటి అంటే చూసిన వ్యూవర్స్ అందరూ కూడా మీ ఫోటోని ఫ్రేమ్ కట్టించుకుని అమ్మవారిలా పెట్టేసుకోవచ్చు అన్నారు అన్నమాట. అసలు అది వినగానే అంతకు మించిన కాంప్లిమెంట్ ఏముంటుందండి. మేమంత మాకు పెట్టిన కష్టానికి వి థాట్ మ్యూజికల్గా అంతే అప్లాజ్ వచ్చింది, అండ్ మెయిన్గా స్క్రీన్ మీద కనిపించిన దానికి కూడా అంత పాజిటివిటీ మాకు వచ్చింది. కాబట్టి వీ ఫీల్ వెరీ వెరీ ఎమోషనల్ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ డన్ దిస్ క్యారెక్టర్స్. నాకు మాత్రం లైఫ్లో మర్చిపోలేని ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. నేను ఎక్కడ రాసినా అదే రాస్తా. ఐఎమ్ ఆల్వేస్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు ఎంఎల్ గాయత్రి ఫర్ దిస్ పర్పస్ దట్ షీ గేవ్ మీ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్. అంటే ఆధ్యాత్మికంగా నేను ఆ వీడియో తర్వాత నుంచి పర్సనల్గా ఐ ఫీల్ వెరీ మచ్ కనెక్టెడ్ టు గాడ్. అదేదో కమర్షియల్గా ఊరికనే చేసిన వీడియో కానీ కాదు. ఐ హ్యావ్ టు బ్రింగ్ అ పాయింట్ హియర్. ఎందుకంటే రీసెంట్గా మా డిఓపి చాలా కామ్ అండి, శ్రవణ్. అక్క అక్క అంటూ చాలా చాలా కామ్గా తను మా ఫోన్లో మాట్లాడుతుంటే మేము చాలా జాగ్రత్తగా వినాలి, అంత కామ్గా మాట్లాడతారు అతను. అయితే రీసెంట్గానే నాకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు ఆయన. ఏంటంటే జనరల్లీ ఆయన దేవుడు నమ్మకం అనేది వాళ్ళ ఇంట్లో అమ్మగారు నాన్నగారు చేస్తారు, కానీ ఇతనికి కొంచెం ఒక పాళ్ళు తక్కువ. సో ఆయన చెప్పడం ఏంటంటే నేను అంతకుముందు ఏథీస్ట్ లాగా ఉండేవాడినండి, దాదాపు ఏథీస్ట్ అనుకోండి. ఈ ప్రాజెక్ట్ అయిన సందర్భం ఏంటో నాకు తెలియదు, కానీ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ ఎనర్జీస్. ఇదేదో అమ్మవారు లేకపోతే ఒక ఉగ్రత్వం, ఒక ఉగ్రరూపం, లేకపోతే శాంతమూర్తి ఇలా కాదు. ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ సమ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అయింది. నేను ఏది చూసినా ఒక దేవుడిని తలుచుకుని చేద్దాం అని ఇలా స్టార్ట్ అయింది నాలో, ఒక భావన క్రియేట్ అయింది. ఐ డోంట్ నో అది మీరు చేశారా ఎవరు చేశారా అనేది కాదు, కానీ ఈ సందర్భంలో క్రియేట్ అయింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ అని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీ పాట వల్ల ఆయనకి కలిగింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఒక్కళ్ళన్నా మార్చగలిగింది కదా అని నాకు అనిపిస్తుంది. ఏదో హిందూయిజంనో దీని గురించి మాత్రమే చెప్పటం కాదు, ఇందులో అన్ని రకాల కాస్ట్ల వాళ్ళు వర్క్ చేశారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎంఎల్ గాయత్రి హ్యాస్ టు సే దిస్. మా ఎడిటర్ ఫారూక్, సో హీ టుక్ ద ఇనిషియేటివ్ అండ్ హీ ఎడిటెడ్ ఎవ్రీథింగ్. 2024 ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది కాబట్టి ఈ 24లో నాకు 2 బిగ్ థింగ్స్ అండి. ఒకటి అఖండ మూవీకి గాను గామా అవార్డ్ వచ్చింది. 2 బిగ్ థింగ్ ఏంటంటే మేము చేసిన అర్గళ స్తోత్రం. ఓకే, సీరియస్లీ. ఎందుకంటే
నిజంగా ఈ దసరా దుర్గాష్టమి రోజు రిలీజ్ చేసాం. ఆ రోజు నుంచి కూడా ఆ వైబ్లోనే ఉన్నాం మేము. ఇప్పుడు 4 అమ్మవార్లను చూస్ చేసుకున్నాం. అందులో తను చూస్ చేసినప్పుడు ఏ అమ్మవారికి ఏ రాగం సూట్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆ మూడ్లోకి రావాలంటే ఆ మ్యూజికే మనని లీడ్ చేస్తుంది. భద్రకాళికి ఉండాలి, లక్ష్మీదేవికి. సో అలా అవన్నీ డిసైడ్ చేసుకుని రాగాలన్నీ సెట్ చేసి ట్యూన్ సెట్ చేసి అవి మేము పాడిన తర్వాత ఇదంతా అమెండ్మెంట్లోకి వచ్చింది. సో అది పాడేటప్పుడు కూడా వీ హ్యాడ్ లాట్ ఆఫ్, అంటే నాకు ఐ హ్యాడ్ గూస్ బంప్స్ వైల్ సింగింగ్ దిస్ వన్. కొన్ని పార్వతీదేవికి ఉన్న రాగం పంతువరాళి, అది నా మామూలుగానే చాలా పవర్ఫుల్ రాగం, ఎమోషనల్. సో అది పాడేటప్పుడు కూడా లిటరలీ హ్యాడ్ టియర్స్. నేను పాడడం ఆపి బ్రేక్ తీసుకుని మళ్ళీ కంట్రోల్ చేసుకుని అప్పుడు పాడాల్సి వచ్చింది అనమాట. సో పాడేటప్పుడు కూడా వీ హ్యాడ్ లవ్లీ ఎక్స్పీరియన్స్. సో ఇట్ ఈస్ ఆల్ ఎంఎల్ గాయత్రీస్ ప్రోడక్ట్. ఎన్నిసార్లు ఖచ్చితంగా చెప్పి తీరాలి. బికాజ్ షీ హ్యాస్ టు గెట్ అ లాట్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ వన్. తను చాలా బోల్డ్గా, అంటే ఇంట్లో వాళ్ళ పిల్లని చూసుకుంటూ పనులన్నీ చేసుకుంటూ కూడా షీ రోమ్డ్ అ లాట్ బిహైండ్ దిస్ థింగ్. మేమందరం వెనకాల ఉన్నాము, బట్ ఇట్ ఈస్ హర్ సోల్ ప్రాజెక్ట్ టు ఈరోజు జనాలకు ముందుకు వచ్చిందంటే తన వల్లే కాబట్టి. సో ఇలాంటివి తను ఇంకా పెద్దవి చేయాలి. అండ్ వీ విల్ ఆల్వేస్ బీ విత్ యూ గాయత్రి. సో నెక్స్ట్ ఏం సాంగ్ పాడతారు? ఆకాశాన ఆమణి దీపాలే ముత్తైదువులుంచారో, ఈ కోనేట ఈ చిరు దివ్వెలు కోటి చుక్కలనుకుంటారో, ఏదైనా ఏమైనా కోవెలలో కొలువై ఉండి దేవికి పట్టిన హారతులే ఆరని కుమాయి దీపం, కార్తీక దీపం, చేరని నీ ప్రాణ దీపం, కర్పూర దీపం, చేరని నీ పాదపీఠం, నా ప్రాణ దీపం. ముందుగా సాక్షి టీవీ యాజమాన్యానికి, అలాగే సాక్షి టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.